తిరుమల శ్రీవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అనూహ్య పరిణామం ఎదురైంది. తమిళనాడుకు చెందిన టీవీ నటుడు మహేష్ బాబు మంత్రి ఆనం వద్దకు ఒక్కసారిగా దూసుకురావడంతో అంతా కంగారు పడ్డారు. నిన్నటి నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా స్వామివారి దర్శన భాగ్యం దక్కలేదని, క్యూలైన్లో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న తలాట నుంచి పాప 10 నంబర్స్ ఇంకా తినలేదు, ఏమి చేయలేదు. కొంచెం టెన్షన్ తప్పకుండా నేను ఆఫీసర్కి చెప్తాను. జనరల్ పబ్లిక్ ఏంది సార్ ఇట్లా రావాలా? చిన్నపిల్లలతో క్యూలైన్లో వేచి ఉండలేక బయటకు వచ్చామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకుని వెళ్లిపోతున్నామని మహేష్ చెప్పాడు. తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ మంత్రికి నేరుగా ఫిర్యాదు చేశాడు. దీంతో మంత్రి స్పందిస్తూ దీనిపై అధికారులతో చెప్పి దర్శనం ఏర్పాటు చేయిస్తానని, ఇక ఏర్పాట్లపై తెలుసుకుంటానని అతడికి సర్ది చెప్పారు. ధర్మదర్శనంలో లైన్ లో పసిబిడ్డలు పెట్టుకొని బాధపడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, యామిని, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వద్ద ఓ భక్తుడు తన ఆవేదనను వెల్లబుచ్చాడు. గత 3 రోజులు కూడా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగి క్యూలైన్ కూడా వెలుపలకు వచ్చినటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనార్థం తమిళనాడు నుంచి వచ్చినటువంటి మహేష్ బాబు అతని కుటుంబ సభ్యులతో కలిసి నిన్న క్యూలైన్ లో వెళ్ళినప్పటికీ కూడా నేటి ఉదయం వరకు కూడా దర్శనం కాకపోవడంతో తనకు దర్శనం ఎప్పటికీ అవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో చిన్న బిడ్డలతో క్యూలైన్ లో వేచి ఉండలేక ఈ ఉదయం ఆలయం మధ్య స్వామివారిని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డిని చూసి అతను మంత్రి వద్దకే వెళ్లి తనకు జరిగినటువంటి ఇబ్బందులను మంత్రి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దర్శనం కాకపోవడంతో పాటు క్యూలైన్ లో అన్నపానీయాలను కూడా సరఫరా చేయలేదని, చంటి బిడ్డలను పెట్టుకొని ఉండలేక చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి కూడా మంత్రికి చెప్పినటువంటి పరిస్థితి. భక్తుడి ఆవేదన నిన్నటువంటి మంత్రి తాను అధికారులతో దీనిపై చర్చిస్తానని, ఈ రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు సంభవించకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా భక్తుడికి నచ్చజెప్పి మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి కూడా భక్తుడిని మంత్రి సముదాయించినటువంటి పరిస్థితి. అయితే భక్తుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, ఇతర బంధువులు అయితే తమ ఆక్రోశాన్ని కూడా వెళ్ళగెక్కినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి క్యూలైన్ లో ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, అలాగే కనీసం మంచినీళ్ళు కూడా పంపిణీ చేయలేదని, ఇలా చేస్తే శివంలోకి వచ్చేటటువంటి భక్తులు ఎలా తిరిగి మళ్ళా వస్తారని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భక్తుడు జరిగినటువంటి ఇబ్బందులపై టీటీడీ అధికారులను కూడా సంప్రదించి అసలు క్యూలైన్ లో ఏం జరుగుతుందన్న విషయాలను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్. ధర్మదర్శనంలో లైన్ లో పసిబిడ్డలు పెట్టుకొని బాధపడుతున్నారు.